అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనం పలికినంత పుణ్యమే అనే రాముల వారి చక్కటి భజన పాటనే స్వరాలు నేర్చుకుందాం. ఈ పాటకి రాగం అబేరి. దీన్ని కొంతమంది భీంపలాస్ అని, భీంప్లస్ అని కూడా అంటారు. నేను తీసుకునే శృతి 1.5. దీన్ని వెస్ట్రన్లో సి షార్ప్ అని కూడా అంటారా. మన వాడుకోసలు 1.5 శృతి. అయితే ఈ అబేరి రాగానే 1.5 శృతిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నప్పుడు కూడా కొంతమందికి తెలియదు కాబట్టి ప్రతి పాటకి కూడా మనం ఈ ఆరోహణ అవరోహణ క్రమం తప్పకుండా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఆరోహణ అవరోహణ చూద్దాం. మరి సా, గా, మా, పా, నీ, సా, సా, నీ, దా, పా, మా, గా, రే, సా. సగమ పని సా, సా ని దా ప మ గ రే సా. ఈ పాట వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మిత్రులారా. అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా కీబోర్డ్ ప్లే చేసినా, హార్మోనియం ప్లే చేసినా వారికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వారికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ పాటనే మన సబ్స్క్రైబర్లు చాలామంది అడిగారు. చాలా రోజుల నుంచి చేయలేకపోతున్నాను. అయితే ఇప్పటికి కుదిరింది పాట చేయటం. సరే మిత్రులారా, ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా పాటలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ పాట యూట్యూబ్లో చూసి నేను తీసాను అన్నమాట. స్వరాల్లో బ్యాక్గ్రౌండ్ కూడా తీయడం జరిగింది. ముందుగా సాకి దాసరథి కరుణా పయోనిధి వినారా ఈ సాకి ఒకసారి స్వరాలు చూద్దారా. దాసరథి దాసరథి సని స ఈ రాగం దాసరథి సని స అన్న తర్వాత అన్నదే సని సాగి ఆలాపన అనమాట. అది కరుణ అన్నది కొంచెం హెచ్ స్థాయిలో వెళ్తుంది. కరుణ కరుణ అన్నది రాగం తీసుకుంటూ రావాలి. నిస సమగరి సనిప, నిస సమగరి సనిప. అయితే ఇది వచ్చేటప్పుడు దీన్ని అనేటప్పుడు కరుణ ఈ గా నుంచి మా టచ్ అనమాట. మీకు ఇంకా స్లోగా ప్లే చేసి చూపిస్తాను. కరుణ అని దిగిన తర్వాత కరుణ అంటే పూర్తి టైం ప్లే చేయకూడదు. జిలుగులాగా అనమాట. జిలుగు అంటారు దాన్ని. టచ్ అనమాట. అలాగా ఆయన ప్లే చేయకూడదు, అనకూడదు. అంటే ప్లే చేస్తున్నామా చేయట్లేదు అన్నట్టు ఉండాలన్నమాట. అంతే. అది కాదు. అదనమాట. ఈ గా నుంచి మా
రీ నుంచి గా, సా నుంచి రీ, నీ నుంచి సా, అంతే. ఈ నీ నుంచి పాకి వెళ్ళిపోవాలంటే డైరెక్ట్ కరుణ ఇక్కడ దాకానే మా దాకానే, అక్కడి నుంచి ఆలాపన అనమాట. సాకిలాగా రాగంలా తీసుకుంటారు, వస్తుంది అనమాట అది. కరుణ పయోనిధి పయోనిధి వినరా మరా మళ్ళీ ఇక్కడికి వద్దాం. వినారా అన్నది పాప పాప సనిస పాప సనిస, మళ్ళీ రాగం అనమాట ఆలాపలాగా. ఇలా దీనికి కూడా జిలిగిలాగా అనమాట. ఈ నీ నుంచి సా, దా నుంచి నీ, పా నుంచి దా, మా నుంచి పా, అంటారు రావాలా. అంటే మామూలుగా యావరేజ్గా అంటే అది ఎలాగొస్తుంది, నీ దా పా మా గా, నీ దా పా మా గా అని వస్తుంది స్వరాల ప్రకారంగా చూసుకుంటేనే. అయితే ఇది ఇలాగంటం వల్ల కొంచెం అందంగా ఉంటుంది అనమాట. వినారా అన్నది అయిపోయిన తర్వాత మొర, అలా కింద స్థాయిలోకి పాకొచ్చేద్దే. మొర అన్న స్వరాలు ఏంటంటే గప మప, మళ్ళీ గప మప మా గా రే సా నీ పా అని కింద స్థాయికి అని కిందకు వచ్చేది అనమాట. అది అయిపోయిన తర్వాత దీని స్వరాలు ఏంటంటే ఇక్కడికి సాకి అయింది. తర్వాత పల్లవి పలికినంత పుణ్యమే పలికినంత పుణ్యమే శ్రీరామ నామమే శ్రీరామ నామమే. దీని స్వరాలు ఏంటంటే ఈ పలికినంత అన్నదే పప్ప పప్ప అని తీసుకోవచ్చు, పప్ప పప్ప అని తీసుకున్నా పర్లేదు, లేదా సా నుంచి తీసుకున్నా పర్లేదు. సా నుంచి తీసుకుంటే పలి లాగిపెట్టి పలికినంత, అదే పా నుంచి తీసుకుంటే పలికినంత అని తీసుకోవచ్చు. పలికినంత పుణ్యమే. దీని స్వరాలు ఏంటంటే ఇది అదే పప్ప పప్ప గమ గరి సని గమ గరి సని శ్రీరామ నామము. నిస సమగరి రిగరిస నిస సమగరి రిగరిస నిస సమగరి రిగరిస అదనమాట. ఇది మళ్ళీ 2 సార్లు వస్తుంది. తర్వాత రాఘవ మమ్ము కావరా. దీని స్వరాలు ఏంటంటే రాఘవ మమ్ము కావరా. ఫాస్ట్లో వెళ్ళిపోతే ఇది గా ఉంటుంది, స్లోకి వెళ్తే రీ నుంచి మాకి వెళ్ళిపోద్ది అనమాట. 2 ప్లేసెస్ చూపిస్తాను. అలాగా ఫాస్ట్గా వెళ్ళిపోతే అది, స్లోకి వెళ్తే అలాగనమాట. మీకు ఎలా బాగుంటుందో తీసుకోండి. రాఘవము కావరా అన్న రాగానికి
గమప మగ గమప మగ రాఘవ మమ్ము బ్రోవరా. దీని స్వరాలు ఏంటంటే రాఘవ మమ్ము బ్రోవరా అంటే ఇలా అనొచ్చు, రాఘవ మమ్ము బ్రోవరా. అది రాఘవలా కానీ ఇలా ఉంటే రాఘవ మమ్ము బ్రోవరా అలా కనుకోవచ్చు అనమాట అందంగానే. రాఘవ మమ్ము బ్రోవరా. దీని స్వరాలు ఏంటంటే గమ గరి సరి గరిస గమ గరి సరి గరిస గమ గరి సరి గరిస గమ గరి సరి గరిస. రెండు సార్లు ఉంటుంది ఇది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కార్డ్లాగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే ముందు సగప అలాగ వస్తుంది. అయితే మీకు ఇంకా అర్థమయ్యేలాగా బీజిఎంలో ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. అదనమాట. అయితే దీని స్వరాలు చూద్దారా. ఇది పచ్చగా బ్యాక్గ్రౌండ్ అనమాట. పని పని సాని సగరిస పని సాని సగరిస పని సాని సగరిస నిద పద నీరి నిద పద నీద నిరిసని. మళ్ళీ దపదని అని దపదనని. తర్వాత ముందు పానించి వచ్చింది కదా ఇప్పుడేమో, అది సాని సాని సగరిస నిద పద నీద నిరిసని నీద నిరిసని. అది కిందకి గా మీదకి ల్యాండ్ అవుతుంది. ఈ నీని మించి ఉంటుండగానే దప మగ దప మగ గమప గమప అని గమమ గరేరి రెండు సార్లు గమమ గరేరి గమమ గరేరి గమ గరి గరి సాగమని దప సాగమని దప. అక్కడ మళ్ళీ కార్డు శరణని అందుకునే ముందు ఈ రీని పా కింద స్థాయి పా కనిపిస్తుందా, ఈ పా రీ పై స్థాయి పా, మన ఈ ఆక్టోలో పా అని ప్లే చేసుకోవచ్చు. లేదంటే ఈ రీని పానే అని ప్లే చేసుకోవచ్చు. శరణం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం శరణాలు అన్నిటికీ ఇదే ఉపయోగించుకోవచ్చు. కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగా చేసినావు కఠినమైన బోయవాణ్ణి కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగా చేసినావు పరమాత్మగా చేసినావు పరమాత్మగా చేసినావు. కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగా చేసినావు. దీని స్వరాలు ఏంటంటే పప పాపమ పప పాపమ బోయవాణ్ణి గమగరిసని గమగరిసని
పరమాత్మక చేసినావు. నిస సమగ నిస సమగరి రిగగరిస. వాల్మీకి అన్నది సమమమ వాల్మీకి సమమమ ప్రియమైనది గమమగ ప్రియమైనది శ్రీరామనామము గమ మని దప పద పప. తర్వాత చిన్న బిట్ ఉంటుంది అక్కడ. ఈ బిట్టీలు ఏంటంటే ఈ భజనలో ప్లే చేసిన వాళ్ళకే దాని ఇల్లు తెలుస్తుంది. చూడటానికి ఇన్సింపుగా ఉన్న ఈ అబేరి రాగంలో చాలా పాటలకి బిట్టు వాడతారు. చాలా దుక్కుల్ని ప్లే చేస్తారు గురువులు. అది ఒకసారి ప్లే చేసి చూపుతాను. అదన్నమాట బిట్టు. ఈ బిట్టు ఏంటంటే సాద నేప సాధనేప దీని ఏంటంటే దపమ పమగ సాగమని దప అంతే. మళ్ళీ శరణం. కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగా చేసినావు. వాల్మీకి ప్రియమైనది శ్రీరామనామము. అది అయిపోయిన తర్వాతనే తన ఎంగిలి తన ఎంగిలి ఫలములు తిన్నాడనే అనొచ్చు. అలా కూడా అనొచ్చు. ఫలములు తిన్నాడని. నిసరి మగరి సస తిన్నాడని అలాగనొచ్చు. ఫలములు తిన్నాడని నిస సమగరి రిగరిస అలా కూడా అనొచ్చు. నిస సమగరి రిగరిస నిస సమగరి రిగరిస అలా కూడా అనొచ్చు అనమాట. ఫలములు తిన్నాడని అనే బిట్టుకి. ఆ తర్వాత బిట్టు శబరికెంత ప్రియమైనది శ్రీరామనామము పై స్థాయిలోనే. శ్రీరామనామము శబరికెంత ప్రియమైనది శ్రీరాముని నామము. దీని స్వరాలు ఏంటంటే రిగ గగ శబరికెంత ప్రియమైనది రిగ గగ రిగరిసని శ్రీరామ పని సమగరి నామము రిగరిస. ఇది 2 సార్లు మళ్ళీ 2 సార్లు ఇదే స్వరాలు ఇదే సాహిత్యం స్వరాలు మారుతాయి అనమాట. శబరికెంత ప్రియమైనది నిస నిదపమ శ్రీరామనామము శ్రీరామ గమగరిస
గమ దపమ శ్రీరాముని నామము గమ దపమ గమ గరిస. దీని స్వరం లేదనమాట. అయితే శబరికి ఎంత అన్నది పై స్థాయిలో ఒకసారి వస్తుందా, మళ్ళీ రెండోసారి అదే వస్తుంది అనమాట. మళ్ళీ ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.